దేవుని పిల్లలుగా మరి దేవుని సేవకులు మనతో వాక్యం పంచుకున్న దైవజనులు చాలా ప్రేమగల వారు. నేను బైబిల్ ట్రైనింగ్ ఉన్నప్పుడు ఎన్నో చాలా ప్రేమగా స్వతంత్రంగా ఉండేవాళ్ళం. అయ్యగారు ఎంతో కష్టపడి నా నెంబరు సంపాదించుకొని మాతో కలిపి 35 సంవత్సరాల క్రితం బైబిల్ ట్రైనింగ్ చేసాం. ఈరోజు ఈ విధంగా దేవుని కనపరచడం, మన ఊరు మొత్తం సువార్త ప్రకటించడానికి ప్రభు సహాయం చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు. దేవుని విధంగా ఘనముగా చేయడానికి ప్రభు సహాయం చేశారు. దేవునికి సేవకులు 750 కిలోమీటర్ల దూరం వచ్చాడు. ఎంత ప్రేమలో ఆలోచించాడు. 750 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చారు. కానీ కాసేపు కూడా కోలుకోలేదా నేను. ఊరు మొత్తం నుంచి స్వస్థ చేయించాను. దేవుని స్తోత్రం. చప్పట్లు కట్టండి. దేవుని కనపరచదు. ఎందుకంటే దేవుడు మనంత ప్రేమించాడు. నశించిన ఆత్మలు మరి నశించుకోకూడదని దేవుని స్వార్థ అందించాలని అంత కష్టపడి కూడా పాపం నిలబడి వాక్యం చెప్పాడు. కానీ అదంతా చింతపదని రవంతటి కాళ్ళకి తిరిగాం. ఇక నేను రెగ్యులర్ కూర్చున్నాడు పాపం. అయ్యా అలసిపోయాడు. ఒకరోజు అబ్బాయి మళ్ళీ అన్న పొద్దున్న వెళ్ళాలని ఇక అప్పుడు తమ్ముడు జ్ఞాపకంతో తమ్ముడికి ఫోన్ చేస్తే మాటలు తీసుకొచ్చారు.
చక్కగా మళ్ళీ మన పల్లె మొత్తం తిరిగాం. అలా ఆ మిల్ ఏరియా అవసరం మొత్తం తిరిగి చక్కగా సువార్త ప్రకటించి వచ్చాం. దేవుడి స్తోత్రం. దేవుడికి దినాల ఆ వాక్య విత్తనాలు ఫలింప చేస్తాను నమ్ముతున్నాను. ఆ బిజీలో పడి ఈ ప్రాథమిక చూడడం ఫోన్ చేయలేకపోయి వాళ్ళు మరి రాలేకపోయారు కొంతమంది. దేవుడు నామమున మహిమ కలుగును కాక. ఏదేమైనా ఏర్పరచబడిన వారు కొద్దిమంది కాబట్టి ఆ కొద్ది మందిలో మనం ఉన్నాం. దేవుడు మనల్ని దీవించును కాక. దైవజనులు వాక్యాన్ని పంచుకుంటారు. సమయాన్ని వారికి మా మీద ఉన్న ప్రేమను బట్టి వందనాలు తెలుపుతూ సమయాన్ని అడిగిన తప్పనిస్తున్నాను. కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహు జనములకు వాక్యము బోధించింది. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ నామములో కాకుమానులో దాదాపు 36 సంవత్సరాల క్రితము జిఆర్ ప్రకాష్ అన్న ఆధ్వర్యములో మరి కూడికలలో మీ కుమారుని ప్రకటించడానికి సహాయం చేశారు. స్తోత్రములు. అనేక సంవత్సరాల తర్వాత మా ప్రియులు సాంసన్ గారు, బుల్లయ్య గారు బట్టి మీకు స్తోత్రములు, దయారత్నాన్ని బట్టి మీకు స్తోత్రములు. మరి ఈ దినమున గ్రామమంతా మీ కుమారుని ప్రకటించుటకు సహాయం చేశారు. మీకు స్తోత్రములు. నీరు కట్టి ఫలింప చేయండి. ఆయన భార్యను, కుమారులను, సంఘాన్ని మీరు బలపరచండి. సంఘంలో చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. యేసు ప్రభువా, ఇప్పుడు కొద్దిసేపు నీ వాక్యములు ధ్యానిస్తుంటారు. మీ పక్షాన్ని నిలబడిన వారు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ ఎంత శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు. నా పేరు గంధం దేవదానం. మాది అనంతపురం జిల్లా. ఊరి పేరు గమ్మత్తుగా ఉంటుంది. యాడికి ఎక్కడ వెళ్తామంటాం కానీ యాడికి ఏంది? అది ఒక మండలం. జిఆర్ ప్రకాష్ అన్న ద్వారా ఇక్కడ ప్రేమయ్య వారి యొక్క సంఘములో సభలకు వచ్చాం. అప్పుడు వాక్యం చెప్పారు. తర్వాత గుంటూరు నుండి సరోజమ్మక్క మరి కొందరు సహోదరులతో ఇక్కడికి వచ్చి ఆ మీటింగ్లో పాలు పొందారు. ఆ తర్వాత మీ మధ్యలోకి రావడం జరిగింది. ఇక్కడున్న దయారత్నం పేరు బుల్లయ్య. మేమంతా దయారత్నం అని పిలుస్తాం. బుల్లయ్య సంవత్సరం ఆ ఊళ్ళో కూడా బుల్లయ్య అని పెట్టుకున్నాం. అంతా మేము యువకులం. జిఆర్ ప్రకాష్ అన్న ద్వారా ఎన్నో ఆత్మీయ సత్యాలు నేర్చుకున్నాం. మేము ఎక్కడ ఉండినాను ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నాం. ఆస్తిపాస్తులు సంపాదించుకోలేదు కానీ మనుషుల దయ సంపాదించుకున్నాం. ఏం సంపాదించుకున్నాము? మనుషుల దయ. కనుక వారికి ఇచ్చిన తలాంతును బట్టి
చక్కగా కుటుంబాలు పోషించుకుంటూ మరి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ సమాజంలో సాక్ష్యము కాపాడు. ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా సాక్ష్యము లేకపోతే దేవుడు ఒప్పుకోడు. మనుషులు ఒప్పుకోవచ్చేమో కానీ దేవుని దగ్గర ఉండదు. అందుకే పౌలు గారు ఏమన్నారు? మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని శ్వాసమును కాపాడుకున్నాను అన్నాడు. ఏం కాపాడుకున్నాడు అంటే ఆయన శ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. సరే, ఈ అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయములో ఈ అపోస్తుల కార్యములో మొట్టమొదట దేవుని ప్రజలు ఏమని పలికారు అంటే, మొదట శిష్యులు, 2 విశ్వాసులు, 3 పరిశుద్ధులు, 4 సహోదరులు, తర్వాత క్రైస్తవులు అనబడ్డారు. క్రైస్తవులు అనగా క్రీస్తును వెంబడించువారు. క్రైస్తవుడు అనగా క్రీస్తును నమ్మినవాడు. క్రైస్తవుడు అనగా క్రీస్తు కొరకు జీవించువాడు. బైబిల్లో ఈ పదము కొత్త నిబంధనలో 3 మార్లు కనపడుతుంది. 2వ సందర్భంలో ఒక చక్రవర్తి దగ్గర రాజుగారు, మీరు దేవుని నమ్ముతున్నారా అని అంటే పౌలు గారు, ఆ రాజుగారి చక్రవర్తి అంటారు, ఇంత సులభముగా నన్ను క్రైస్తవునిగా చూస్తున్నావే అని అంట. ఇక పేతురు పత్రికలు ఏం చేస్తాం చూస్తామంటే, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచాలి అంట. కనుక క్రైస్తవుడు అనగా క్రైస్తవుల యొక్క లక్షణాలు ఏంటివి అని కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తాం. మొట్టమొదట క్రైస్తవుడు అనగా కొనబడిన వాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనములో, మీరు విలువబెట్టి కొనబడిన వారు మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచుడి అనే మాట మనం చూస్తాం. ఒకప్పుడు మనము పాపముల చేత, దోషముల చేత, అపరాధముల చేత దేవుని కోపానికి, శాపానికి, దైవ తీర్పులకు గురి అయి ఉన్నాం. రోమాపత్రిక 5వ అధ్యాయములో మన చిట్ట, మనం పాపులమై ఉండగా, మనం భక్తిహీనులమై ఉండగా, మనం శత్రువులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి పంపాడు. ఆయన సర్వలోక ప్రజల పాప నివారణ కొరకై తన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నాడు. మత్తయి సువార్త 20:28లో, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. అపోస్తలుల కార్యాలు 20:28లో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అనే మాట మనం చూస్తాం. 1 పేతురు పత్రిక 18:19లో, పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని నిర్దోషము నిష్కలంకమునకు గొర్రెపిల్ల రక్తము చేత మీరు విమోచింపబడితిరి. ప్రకటన గ్రంథములో ఆయన తన స్వరక్తమిచ్చి మనలను కొన్నాడు. కనుక క్రైస్తవుడు అనగా కొనబడిన వాడు, క్రైస్తవుడు అనగా విమోచింపబడినవాడు. కనుక మీ దేహముతో దేవుణ్ణి
మహిమపరుచుడి. షద్రక్, మేషక్, అబేద్గోయ్ తమ ప్రాణములను అప్పగించి వారు దేవుని కనపరిచారు. అందుకని వారు 7 ఇంతల అగ్నిగుండం నుండి సజీవులుగా బయటకు వచ్చారు. కారణమేమి? మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండం నుండి తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. రక్షింపకపోయినను. దయారత్నం గారి కుమారునికి వివాహం నిశ్చయమైందనుకో, స్తుతి కొడిక అంటాడు. ఇంకా నిశ్చయం కాలేదనుకో, యాకుడిక అనే సమస్యలతో ఉంటే. కానీ షద్రక్, మేషక్, అబేద్గోలు అలా కాదు, రక్షింపక పోయిన. కనుక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచుడి. రెండవది, క్రైస్తవుడు ప్రార్థించువాడు. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 11వ వచనములో ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. పౌలు గారిని గురించి దేవుడే అననీయకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకప్పుడు దూషకుడు, హింసకుడు, హానికరుడు, దేవుని సంఘాన్ని పాడు చేసిన వాడు ఎప్పుడైతే మార్చబడ్డాడో, ఎప్పుడైతే ప్రభుని తెలుసుకున్నాడో, ఎప్పుడైతే ప్రభునందు విశ్వాసం ఉంచాడో, ఇప్పుడు దేవుడే అంటున్నాడు. 9-11 అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 11వ వచనము. ప్రభువా ఇదిగో అందుకు ప్రభు నీవు లేచి యూదాను వాని ఇంట తార్సువాడైన సౌలును గూర్చి విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన రక్షింపబడిన పిల్లలు, ప్రభును తెలుసుకున్న పిల్లలు ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ప్రార్థన ముఖ్యం. ప్రార్థన ముఖ్యం. పక్షి ఎగరాలంటే 2 రెక్కలు అవసరం. అందులో రెక్క తెగిపోతే పక్షి ఎగురుతుంది, ఎగరలేదా? ఒక రెక్క ఇరిగిపోతుంది, ఎగురుతుంది, ఎగరలేదు కదా. మనం కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలంటే 1 వాక్య ధ్యానము, 2 ప్రార్థనా జీవితం. ఈ 2 ఉంటే జీవితములో ఎన్ని శ్రమలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇరుకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఆటంకాలున్నా విశ్వాసముతో ముందుకు సాగుతాం. లోక సామెత ఉంది, సంసారము గుట్టు, వ్యాధి గట్టు. కుటుంబంలో ఏ బలహీనతలైతే ఉన్నాయో పక్కోళ్ళకి చెప్తాను అనుకుంటే తెల్లారి లోపలే కాకుమానుకంతా అంటించేస్తాను. అందుకే సంసారము గుట్టు, వ్యాధి గట్టు. నీ కుటుంబంలో విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రార్థన చేయాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయమునందు ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయనుంది. 19వ వచనంలో ఏముందంటే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మన దేవుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ధారాళముగా ఇచ్చు దేవుడు. సొలొమోను ఏమడిగాడు? అబ్బాయి సొలొమోను ఏమడిగాడు? చదువుతున్నా బైబిల్లోను, దైవరత్నం కొడుకువే కదా. ఏమడిగాడు సొలొమోను? ఏమిచ్చాడు దేవుడు? ఏమిచ్చాడు? అన్ని ఇచ్చాడా? సొలొమోనా, నువ్వు జ్ఞానాన్ని అడిగావు, ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగక పోయినను వీటిని కూడా నీకు. కనుక
మన దేవుడు మనం అడుగుతే ఇస్తాడు. మనం అడగడంలే, అలుగుతా ఉన్నాం. ప్రార్థన అంటే అలుగు. చూసారా? అలా అయితే ఎలా సాధిస్తాం? యాకోబు రాత్రంతా పోరాడాడు. ఏమయ్యాడు? మోసగాడు దేవుని కుమారుడుగా మార్చబడ్డాడు. నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడువను అన్నాడు. కనుక విశ్వాస జీవితంలో ప్రార్థన అత్యంత విలువైనది. రెండవది, క్రైస్తవుడు ప్రేమించువాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం, మీరు మీ శత్రువులను ప్రేమించుడి అనే మాట మనం చూస్తాం. యేసేపు జీవితంలో సొంత సోదరులే పగబట్టారు, అసూయపడ్డారు, ఐగుప్తునకు అమ్మి వేశారు. కానీ యేసేపు అంటాడు, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించింది కానీ దేవుడైతే అది మేలుకే ఉద్దేశించెను. కాబట్టి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారితో ప్రీతిగా మాట్లాడినాడంట. రోమాపత్రిక 12వ అధ్యాయంలో కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించాలి అనే మాట మనం చూస్తాం. కనుక క్రైస్తవుడు అనగా ప్రేమించువాడు, క్రైస్తవుడు అనగా ప్రకటించువాడు. ఎందుకంటే మనం యేసు ప్రభు ఎరగనగ మునుపు చీకటిలో ఉన్నవారు. 1 పేతురు పత్రిక 2:9లో మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయబడు నిమిత్తము రాజులైన యాజక వంశమును పరిశుద్ధ జనమును దేవుని ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి అనే మాట మనం చూస్తాం. కనుక ప్రకటించాలి పిలిచిన వాని గుణాతిశయములను. 2000 దయ్యాలకు వెళ్ళగొట్టబడిన సేన అనేవాడు, వాడు 10 పట్టణములకు ప్రభుని గురించి ప్రకటించాడంట. పాపాత్మురాలైన స్త్రీ ఆ పాపపు కుండ ప్రభు యొద్ద వదిలిపెట్టి ఆ ఊరిలోని సమరయులకు ప్రభుని గురించి చెప్పిందంట. ఆయనయ్య బాగుపడినప్పుడు 2 పట్టణ ప్రజలు ఆయనయ్య ద్వారా దేవుని వైపు తిరిగారంట. కనుక ఈరోజు సహోదరులు దయారత్నం గారి ద్వారా మరి 2 గంటల నుండి దాదాపు 8 వరకు ఈ కాకుమానంతా సువార్తను ప్రకటించుటకు దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. అందరికీ లేదు. ఎక్కడ చూసినా సమస్యలు ఉన్నాయి, ఎక్కడ చూసినా ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఆటో సోదరుడు వచ్చాక మరింత ఉత్సాహం పెరిగి దానియేలు గారు వచ్చినాక దాదాపు 8 వరకు మరి ఈ కాకుమానంతా సువార్త చెప్పడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే సువార్త ప్రకటించు వారి పాదములు సియోను కొండ మీద సుందరముగా కనపడుతున్నాయి. అందుకే పౌలు గారు అన్నారు, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు, నేను ఇష్టపడి చేస్తే నాకు జీతము అన్నాడు. కనుక పిలిచిన వాని గుణాతిశయములను రోమాపత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు అంటారు, నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకు సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను అన్నాడు. ఇక 4వ మాట, 5వ మాట, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలు క్రైస్తవులు అంటే తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. తీతు పత్రిక 2:14 తీతు పత్రిక. హెబ్రీ పత్రిక కంటే ముందు ఉంటారు. ఫిలోమోను పత్రిక అయిపోయినాక ఆయన సమస్తమైన దుర్నీతి నుండి విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను
తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకై తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. సత్క్రియల యందు ఆసక్తి, మంచి క్రియలు, దేవుని కొరకు గొప్ప పనులు చేయాలి. ఈ దినాలలో సువార్త అంటే ఎవరు వెళ్ళడం లేదు. స్టేజీల కాడ ఉండడానికి ఇష్టపడుతున్నారు కానీ వీధులు గుండా వెళ్ళడానికి ఎవరికి నామోసితనం. కనుక ఖాళీ సమయంలో ప్రభుని గురించి ఎవరైనా బలహీనులుగా ఉంటే, రోగులుగా ఉంటే ఒక అరటి పండు, ఒక ఆపిల్ పండు తీసుకొని వెళ్ళి, అమ్మా ప్రభు ధైర్యపరుస్తాడు, ప్రభు స్వస్థపరుస్తాడు, ధైర్యంగా ఉండు అని ఎప్పుడైతే నువ్వు వారిని ఓదారుస్తావో అది పరలోకంలో చేర్చబడి. తర్వాత క్రైస్తవుడు అనగా మరొక మాట, క్రైస్తవుడు అనగా పాపమును జయించువాడు. పాపమును చేయడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 6వ వచనములో, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 6వ వచనములో మనకు ఒక మాట అక్కడ దొరుకుతుంది. పాపము చేయడు, చేయజాలడు, తను తాను భద్రపరుచుకుంటాడు. ఆయన యందు నిలిచి ఉన్న వాడెవడును పాపము చేయడు. పాపము చేయి వాడెవడును ఆయనను చూడడు, ఆయనను ఎరుగలేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు తను తాను భద్రం చేసుకుంటాడంట. ఇహలోక లోకాశల్లో పడకూడదు. అందుకే యోసేపు అన్నాడు, అదృశ్యుడైన దేవుణ్ణి చూస్తూ ఎప్పుడైతే పాపము నుండి పారిపోయాడో, ఎక్కడ నింద భరించాడో అక్కడే యోసేపునకు ఒక సింహాసాన్ని దేవుడు సిద్ధం చేశాడు. ఐగుప్తు సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. కారణమేమి? పవిత్ర జీవితాన్ని కాపాడుకున్నాడు కనుక. క్రైస్తవుడు అయినందుకు ఏం చేస్తాడంటే క్రీస్తు మనస్సు కలిగి ఉంటాడు, తగ్గింపు మనస్సు. బాప్తీసం ఇచ్చి యోహాను అన్నాడు కదా, నేను తగ్గవలెను ఆయన హెచ్చవలెను. మన పలుకులు ప్రభుని హెచ్చించాలి, ప్రభుని గణపరచాలి, ప్రభుని స్తుతించాలి. మనకిచ్చిన ప్రతి దానిలో ఇది నా స్వశక్తి అనే మాట అనకూడదు. ఇది దేవుని కృప, ఇది ఆయన దయ, ఇది ఆయన కనికరము అని ఎప్పుడైతే ప్రభుకు స్థానం ఇస్తావో దేవుడు హెచ్చిస్తాడు. దావీదు ఏమన్నాడు? దావీదు ఎవరు? ఆవుల కాపరా, బర్రెల కాపరా? చెప్పు. దావీదు ఎవరు బైబిల్లో? ఆవుల కాపరా, బర్రెల కాపరా? ఏ కాపరి దావీదు? గొర్రెల వెంట వెళ్ళేవాడికి మింగల్ వాటర్ ఉంటాయా, జన్నులు వాటర్ ఉంటాయా, గుండెలు నీళ్ళు ఉంటాయా? గుండెల్లో నీళ్లు కదా, గొర్రెలు తాగల్లా, ఆయన కూడా. అలాంటి గొర్రెల కాపరిని తీసుకొచ్చి దేవుడు ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చోబెడితే అతుక్కుపోలేదు. కానీ నా ప్రభువా యెహోవా ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము. ఇది నెలలో చాలా మంది కాస్త గూడు, కాస్త కూడు, కాస్త గుడ్డ దొరికేళ్ళకెళ్ళే దేవుడు ఎవర్రా అంటున్నాడు. గూడు అంటే ఇల్లు, గూడు అంటే సంగతి, గుడ్డ అంటే మంచి బట్టలు. ఈ మూడు దొరికేళ్ళకెళ్ళే ఎవరెవడు ఎట్లెట్లు దొరికి దావీదు అలా అంటే ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. ఆఖరి మాట, క్రైస్తవుడు నిరీక్షణ కలిగిన వాడు.
ఏం కలిగిన వాడు? ఏం నిరీక్షణ? ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు మహిమలో. నేను అక్కడ, నేను ఇక్కడ కాదు. నిరీక్షణ కలిగిన వాడు కనుక క్రైస్తవుడనగా విలువ పెట్టి కొనబడిన వాడు, క్రైస్తవుడనగా ప్రార్థించువాడు. ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. క్రైస్తవుడనగా ప్రేమించువాడు, క్రైస్తవుడనగా ప్రకటించువాడు, క్రైస్తవుడనగా సత్క్రియలు చేయువాడు, క్రైస్తవుడనగా తను భద్రం చేసుకునేవాడు, క్రైస్తవుడనగా క్రీస్తు మనస్సు కలిగిన వాడు, క్రైస్తవుడనగా నిరీక్షణ కలిగిన వాడు. ప్రార్థన చేసుకుంది. రెండే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మీ దాసుల తండ్రి ఎంతో దూర ప్రాంతం నుంచి మరి మీ సంకల్పంలో ప్రేరేపించి తీసుకొచ్చారు. వందనాలు. ఈరోజు చాలా చక్కగా మహిమార్థంగా మీ దాసుని బలపరిచి మీరు వాడుకున్నారు. నిజంగా ఆయన ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఎన్నికైన మాకు అయ్యా మేము కలిసి మీ ప్రేమను పంచిపెట్టడానికి, సులువ మరణాల గురించి తెలియజేయడానికి మా గ్రామానికి సహాయం చేస్తారు. దాన్ని బట్టి వందనాలు. సహకరించే వీళ్ళందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. పిల్లలకి వాళ్ళందరూ కూడా రక్షణ గురించి సహాయం చేయండి. ఈ సాయంకాలం విధంగా ప్రభావ కూడుకొని శ్రేష్టమైనటువంటి మాటలు, క్రైస్తవుడికి గుణలక్షణాలు ప్రభావ మీ దాసుని ద్వారా తండ్రిగా మీరు మాట్లాడుతూ వచ్చారు. ఏదో నామకార్థంగా వచ్చిపోయేవారిగా కాక తండ్రి, క్రైస్తవులు కలిగినటువంటి గుణలక్షణాలన్నీ ప్రభావ మేము నేర్చుకున్న 6 లక్షణాలు ప్రభావ మా హృదయాలు పాటించటకు సహాయం చేయండి. నా లేఖనాలను వాళ్ళ నీటి కట్టుకోలేకొచ్చేది. వాక్యం అందించిన మీ దాసుని బలపరచండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. అలాగే ప్రేమించిన తన కుటుంబాన్ని, బిడ్డలను దీవించండి. వారి అక్కలన్నీ క్రీస్తు మహిమ ఔషధాలు తెచ్చమని, చేరుకున్న బిడ్డలను, ఎంత చేరుకున్న బిడ్డలను ఆశీర్వదించమని ఈ చేతులదే మరొకసారి ఇదే కలిసి మీ నామాన్ని గణపరచుటకు, మీ నామాన్ని మహిపరచుటకు నీ కుటుంబాలు వేండుగా దండిగా దయచేసి భద్రపరచమని, గౌరవ కార్యాలు మహిమని, ఈ పిల్లల మమ్మల్ని దీవించమని, సకల ఆశలు నడిపించి కాపాడమని యేసు ఉన్నత పరిశుద్ధ నామాన్ని వేడుకొని ఎత్తమైన లేఖనాలన్నీ మీరు గడిపొచ్చాము. యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకును సకల పరిశుద్ధులకును సదా తోడైంది సకల దీవులతో నీకు నడిపించి కాపాడుగాక. ఆమేన్. ఆమేన్. మా ఆలోచన ఒక్క ఆత్మగా వాక్యం చెప్పాలి. 1000 100 కాదు, ఒక్క ఆత్మగా వాక్యం చెప్పాలి. అది మా భాగం. అది యేసుప్రభు వారు చేశారు. అదే సంకల్పంలో ముందుకెళ్తాం. 1,00,000 100,000 1000 అందాలు లేదు. ఒక్క ఆత్మ ఉన్నా ఒకసారి లేకపోయిన గోడలు కూడా స్వార్థపడాలి. ఆమేన్. అలాంటి మంటగలిగినటువంటి జీవితాలు ముందుకి వచ్చాము. ఇలాగా అందుకే ఎవరు బలహీనని పోయి వాక్యం చెప్పి ప్రార్థన చేసేది. అదో నిజంగా నేను అన్నని ఎంతో ప్రేమిస్తాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి నన్ను చాలా ప్రేమించేవాడు. ఇంకా గొప్ప మాట ఏంటంటే చాలా స్వతంత్రంగా అంటే 35 సంవత్సరాలు పరిచయం గద్దించి మాట్లాడుకుంటాడు. అందరూ అలా ప్రేమ దేవుని స్తోత్రం. అలా నిజంగా చూడండి 35 సంవత్సరాలు కాకి కలిసి బైబిల్ స్టడీ చేసిన వాళ్ళని మరి ఎక్కడున్నారు ఏదో ఎదిగి పట్టుకుని నెంబర్ తీసుకుని ఫోన్ చేసి పలానా గుర్తు చేసుకుని వస్తానని చెప్పి వచ్చి వస్తే నేను మామూలుగా శ్రీకాళలో నెలకు ఒకసారి వీడియో స్వాప్ చేస్తాను. ఒక్కటే మైక్ తీసుకుని పాఠం వాళ్ళు స్వాప్ చెప్పుకోవాలి. ఇక్కడ ఆ విషయం మన తల్లిలో కూడా ఊడిపట్టించిన ఆశ ఉంది. ఆశ గల ప్రాణం గుర్తుపరచు. ఈరోజు ఈ విధంగా అన్న వస్తానంటే నేను చెప్పి మా ఊరి భక్తులు వీడియో స్వాప్ చేయాలి, నైట్ కూడా ఫోటోలు పెట్టాలి. కాకపోతే నేను కొంచెం జాగ్రత్త చేయలేకపోయాను. అది ఒకటే పొరపాటు జరిగింది. దయతో అమ్మగారు క్షమించాలి. అదే ఈసారి దేవునికి బట్టి ఇక మంచిగా పబ్లిక్ ఏర్పాటు చేస్తాను. ఇంకా ఎవరిని గనపరచుదాం, మహిపరచుదాం. ఇక చక్కగా మీరు వచ్చినప్పుడు రోజు రెస్ట్ ఇచ్చి 2 రోజులు చుట్టుపక్కల గ్రామాల గురించి తీసుకురాల్సిందాం. ఓకే.
దేవుడు మనందరూ దీవించిన గాక. అందరికీ వందనాలు.